బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భవానీ నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న పూర్ణిమ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న రాత్రి యాసిడ్ తాగిన పూర్ణిమ సూసైడ్ చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులే ఆమె మరణానికి కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి, డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న పూర్ణిమ ఎందుకు సూసైడ్ చేసుకుంది? డీటెయిల్స్ ఏంటి? ప్రియా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పూర్ణిమ డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ప్రేమ వేదికలో ఆత్మహత్యకు కారణమని చెప్పి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూర్ణిమ మృతి చెందింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మొదటగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే నిఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో తరచూ పూర్ణిమని వేధిస్తున్నట్టుగా కూడా దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిఖిల్ ఎన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు, దానికి సంబంధించిన పూర్ణిమ కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు పెట్టి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు ఒక 4 ప్రత్యేక బృందాల ద్వారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ పూర్ణిమను ప్రేమ పేరుతో వేధించినకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా కూడా పోలీసులు సేకరించారు. ఎందుకంటే ఫోన్ కాల్స్ లో, చాటింగ్స్ లో, వాట్సాప్ చాటింగ్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్ చాటింగ్ లో ఏమేం ఆధారాలు ఉన్నాయి, అంటే ఏమైనా ఫోటోలు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడన్న కోణంలో కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 ప్రత్యేక బృందాల ద్వారా వీరి యొక్క కాల్ డేటా ఆధారంగా వీరి యొక్క వాట్సాప్ చాటింగ్, మిగతా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో వీరు ఎలాంటి చాటింగ్ కు పాల్పడ్డారు, ఏ రకంగా నిఖిల్ అనే వ్యక్తి ఏ విధంగా వేధించాడు, వారి యొక్క ఫ్రెండ్స్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి పోలీసులు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ కేసులో నిఖిల్ అనే వ్యక్తే ప్రధానంగా పూర్ణిమను ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 4 ప్రత్యేక బృందాల ద్వారా అయితే పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని చెప్పి పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రియా, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.